స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి అప్పచెప్పింది. మరోవైపు దేశవ్యాప్తంగా బీసీ నినాదంతో ముందుకెళ్తున్న ఈ క్రమంలో రాష్ట్రంలో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఇట్లా కొన్ని రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత బీసీలో ఒక రకమైన సంఘటితమైన ఏదొస్తూ ఉంది, ప్రశ్నిస్తూ ఉన్నారు అన్ని పార్టీలను. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి అండ్ ఓయూ జేఏసీ నుంచి అవ్వారు వేణు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఒకటి మాట్లాడుతుంది, రాష్ట్రంలో ఒకటి ఆచరిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఏమో 42% ఇస్తున్నాం, అమలు చేస్తాం, ఒకవేళ చట్టపరంగా కాకపోయినా జీవో చేసి లేకపోతే పార్టీ పరంగా నేను అమలు చేస్తామని చెప్తుంది. బీఆర్ఎస్ కూడా అదే పాట పాడుతూ ఉంది. కొత్తగా అన్ని పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ముందుగా మీ తెలుగు వెలుగు బృందానికి సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చారు. దాంతోపాటు కులగణన, ఆ కులగణనతో పాటు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అన్నీ కలిసి ఐక్యతతో పోరాటం చేశాం. ఆ కులగణన సాధించాం. సరే, ఆ కులగణనలో కొన్ని తప్పుడు తడకలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడదాం. ఎందుకు ఇంతవరకు కులగణన చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు హర్షం వ్యక్తం చేశాం. అట్లాగే ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు, బీసీలకు 42% రిజర్వేషన్ అని. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేశారు. పాస్ చేసినాక 2 బిల్లులు పెట్టారు. విద్యా ఉద్యోగాల్లో కూడా 42% అని చెప్పి వాళ్ళే ప్రవేశపెట్టారు, ఢిల్లీకి పంపించారు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిండు సభలో, నేను ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు నేను చిత్తశుద్ధితో మీ వెంట ఉంటాను, మీతో పాటు ఢిల్లీకి కూడా వస్తాను, మీ బీసీ సంఘాలతో పాటు. రిటైర్డ్ ఐఏఎస్ గారు చిరంజీవులు గారు దీనికి ఎక్కువ బాధ్యతతో పాటు మేము ఆయన అడుగులో అడుగు వేస్తాం అని ఒక సభలో చెప్పడం జరిగింది. ఈరోజు అదే ముఖ్యమంత్రి గారు ఆ బిల్లు పాస్ చేసిన కాంచి ఒక్కరోజు కూడా చొరవ తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోతామంటున్నాడు. అందుకు మేము బీసీ సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా అనేక సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బంద్కు పిలుపునియాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒకవైపు మేము రాష్ట్రంలో చట్టసభల్లో మేము బిల్లు పెట్టినాము, దాన్ని ఆమోదింపజేసినాము, కేంద్రానికి పంపినాము. కేంద్రము కోర్టులో ఉంది బాల్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ఉందో కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మేమేం చేస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంటూ ఉన్నారు. మరోవైపు బీజేపీ ఏమో డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా దేశవ్యాప్తంగా కులగణన అంటుంది, ఇక్కడేమో బీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా అటు జిల్లా అధ్యక్షుల నియామకంలో కావచ్చు, ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నియామకంలో కావచ్చు, బీసీలే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించింది. కరెక్ట్ ప్రవీణ్ సార్, భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం ఉన్నది. అక్కడ ముఖ్యమంత్రి జయలలిత గారు ఉన్నప్పుడు ఇలాంటి సేమ్ ఒక సిచ్యువేషన్ నడుస్తున్నది ఈ భారతదేశంలో. నడుస్తున్న క్రమంలో జయలలిత గారు చొరవ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి, చెన్నై నుండి ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్లు సాధించుకొని తీసుకొని వచ్చింది. అందుకు అక్కడ తమిళనాడు ప్రజలు దాదాపు ఒక 3 సార్లు ఆమెకు ప్రమాణ స్వీకారానికి ప్రజలు దీవించారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా వారు నిన్ననో మొన్ననో దాదాపు ఒక 2 నెలల కిందనే మాకు మాట ఇచ్చారు. మాతో పాటు మా సంఘాలన్నిటితో పాటు, బీసీ సంఘాలన్నిటి పాటు ఢిల్లీలో కూర్చున్నాడు మాతో మధ్యలో. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ పాస్ అంతే వరకు మా క్యాబినెట్ కానీ మేము కానీ మీకు అండదండలు ఉంటాం, ప్రతినిత్యం మీతో పాటు ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు వరకు ఆ బిల్లు విషయంలో కనీసం తను బాధ్యత వహించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతా అంటున్నాడు. మళ్ళా కులగణనకు ముందుకు ఏ విధంగా మా సంఘాలు అయితే పోరాటాలు చేసినాయో మళ్ళీ ఆ విధంగానే ఈరోజు రాష్ట్రంలో వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే బీసీల పట్ల తనకున్న వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజలు మొత్తం, బీసీలు మొత్తం, దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థలు, బీసీ సంఘాలు మొత్తం ఆలోచన చేస్తున్నాయి. సో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తాము బీసీలకు అని చెప్పి ప్రకటించగానే చాలామంది యువత కావచ్చు, విద్యార్థి నాయకులుగా ఉండి కొంత రాజకీయాల్లోకి రావాలని ఆసక్తితో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంత ఉత్సాహం కనబరిచినారు, రాజకీయాల్లో మనకు అవకాశం రాబోతుంది అని చెప్పేసి. సో ఈ తర్జన భర్జనలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని పార్టీల ఈ కుమ్మక్కులా కాకపోతే వీళ్ళు ఇలా జిమ్మిక్కుల వల్ల మళ్ళీ యువత ఒక ఆలోచనలో పడింది. సో నిజమా అబద్ధమా అంటే రాజకీయంలో బీసీ యువత రావాలనుకున్నది ఫస్ట్ వచ్చే క్రమంలోనే మళ్ళీ వెనక్కి కొట్టేలాగా ఇలాంటి చర్యలన్నీ అనుకోవచ్చా? 100% ప్రవీణ్ సార్, వాస్తవంగా ఈ 77 సంవత్సరాల కాలంలో ప్రతి పార్టీ మోసం చేసుకునే వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ, జాతీయ పార్టీలు మోసం చేసుకుంటే వచ్చినాయి. ఎట్లా అని మీరు నన్ను అడిగితే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాకా కలేకర్ కమిషన్ని రిపోర్ట్ని పక్కన పెట్టింది. తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ని పక్కన పెట్టింది. పోరాటాలు చేస్తూనే
వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్, లాల్జాల్ పాషాన్ కానీ ఇట్లాంటి వ్యక్తులందరూ పోరాటాలు చేస్తేనే కాస్త ఈ రిజర్వేషన్లు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. బీసీల విషయానికి వస్తే ఏ రోజు కూడా వారి జనాభాలో వాళ్ళకి ఎంత ఉన్నదో అవకాశం అంతవరకు ఇవ్వలేదు. ఎస్సీలకు రాజ్యాంగంలో అవకాశాలు ఉన్నాయి, ఎస్టీలకు రాజ్యాంగంలో అవకాశాలు ఉన్నాయి. బీసీల విషయంలో రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పెట్టి మొదటి నుండి ఒక మోసం చేసుకుంటా బీసీలని ఈ దాకా తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీయే వారి అధినాయకత్వం రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసుకుంటూ ఈ దేశంలో బీసీలు వెనుకబడ్డారు, బీసీ మహిళలు బిజినెస్ రంగంలో కానీ ఎక్కడ కానీ ముందంజలో రావట్లేరు, బీసీ విద్యార్థి లోకం మొత్తం విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యను చదువుకోలేకపోతున్నారు. ఇట్లా ఈ పరిస్థితి మొత్తం జోడో యాత్రలో ఆయన చెప్పినందుకే ఆనాటి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కొంత అలసిపోయిన ఉన్నటువంటి కొంచెం ఓటర్సు, రాజకీయ నాయకులు, కొంతమంది సివిల్ సొసైటీ మొత్తం ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి దాదాపు అధికారం దగ్గరికి అంచుకు తీసుకొచ్చింది. దాదాపు పార్లమెంట్లో మెజార్టీ ఫలితాలు వచ్చినాయి. మేమేమని చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి, మీరు ఏదైతే మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు చేయాలి. రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం వారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే రేవంత్ రెడ్డి వారి క్యాబినెట్కి చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్ తీసుకోవాలనేది మా యొక్క తాపత్రయం. అందుకు మేము మా బీసీ సంఘాలుగా ఢిల్లీకి కూడా వెళ్తున్నాం. మళ్ళీ రాహుల్ గాంధీకి వివరించడానికి, ఆ తర్వాత రాష్ట్ర బంధుకు పిలిపిస్తాం. వీళ్ళు వినకపోతే ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నడిచిందో ఆ విధంగా బీసీ ఉద్యమం కూడా నడుపుతాం. అంటే ఒకవైపు అన్ని రాష్ట్రాల్లో గమనిస్తే, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అన్ని బీసీ సంఘాలు ఏకమవుతూ ఉన్నాయి. దేశంలో కూడా అన్ని బీసీ సంఘాలు, అంటే బీసీ నినాదం అనేది రోజు రోజుకు బలపడతా ఉంది, బీసీలకు రాజ్యాధికారం అని చెప్పేసి. దాంతోపాటే ఇంకా కూడా బీసీ సామాజిక వర్గాల్లో చాలామంది విద్యకు దూరంగా ఉన్నారు, ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు, ఆర్థికంగా రాజకీయంగా అసమానతకు, అణచివేతకు గురవుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఒక రకమైన అంటే ఒక పురోగతికి తీసుకెళ్ళాలంటే ఎలాంటి మార్పులు, ఎలాంటి విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది? అందుకే అండి చెప్పేది ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మేధావులు దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, ఎవరి జనాభా ఎంత ఉందో వారికి ఒక లిస్ట్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, జనాభా ప్రాతిపదికన ఒక సిస్టమ్ ఉండాలి, వారి అవకాశాలు ఏంటో తేలుతాయి, ఒక కౌంట్ ఉండాలి అని చెప్తున్నారు. మొదటి నుండి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ సిస్టాన్ని ఫాలో అయింది. ఈ సిస్టాన్ని ఫాలో కాకుండా అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క పాలన చేతిలో పెట్టుకొని బీసీలను బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో అణగదొక్కుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే మీడియా అయినా, హోటల్స్ అయినా, పెద్ద పెద్ద ప్రింటింగ్ ప్రెస్లు అయినా, పెద్ద ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి యూనివర్సిటీలైనా, ఇంజనీరింగ్ కాలేజీలైనా మొత్తం అగ్రవర్ణాల చేతిలో ఉన్నట్టు స్పష్టంగా అవపడుతున్నది. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకో, ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం వాళ్ళే, హోటల్స్, స్టార్ హోటల్స్, పెద్ద తాజ్ హోటల్ అయినా ఇట్లాంటి హోటల్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అట్లా మీడియా చూస్తే ఈనాడు కూడా కమ్మ చేతిలో ఉన్నది. ఇట్లా మొత్తం ఏ ప్రెస్, ఏ రంగం తీసుకున్నా టోటల్ వాళ్ళ చేతిలో ఉన్నది. ఏమండి, ఇన్ని రోజుల కాలంలో ఇంత స్వాతంత్ర దేశం అని చెప్తున్నాం, 77 ఏళ్ళ సంవత్సరం పట్టింది. మరి తోటి మానవులుగా ఉన్నటువంటి బీసీలు ఎటు పోవాలి? వాళ్ళు జనాభాలో సగం ఉన్నారు కదా, అన్ని లెక్కలు చెప్తున్నారు కదా. నిన్న మీరు చేసిన లెక్కలు కూడా 56 పాయింట్ ఉన్నదని చెప్పేసారు కదా, 0.6 అని ఉన్నదని మీరే చెప్పారు కదా. చెప్పినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఈ యొక్క బాధలు, అణచివేత అనుభవించాలి, వివక్షతను అనుభవించాలి. తోటి మానవులే కదా వాళ్ళు కూడా. వాళ్ళని కూడా ఈ చైతన్యం కోసం బీసీలందరూ కూడా ఏకం చేసి బీసీల అంటే ఇప్పటికీ అట్టడుగు వర్గాల్లో ఉన్న బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు? 100% ఉద్యమాలు నిర్మించబోతాం. 100% ఒక సరికొత్త, ఒక శాస్త్రీయమైన బీసీ ఉద్యమాన్ని రిటైర్డ్ ఐఏఎస్, ఇంత చిరంజీవులు గారు సారు, ఇట్లా మేధావులందరూ అనేక ఉద్యోగస్తులని కలుపుకొని, ఇంకా మేధావులందరినీ కలుపుకొని, రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కలుపుకొని ఒక సరికొత్త శాస్త్రీయమైన అధ్యయనంతో ఒక బీసీ ఇజాన్నే తయారు చేయబోతున్నాం 100%. దాంట్లో ఇస్సా, ఇజ్జత్, హుకుమత్, మా వాటా ఎంత, మా అభివృద్ధి ఎంత, మా యొక్క అధికారం ఏంటి అని అడగబోతున్నాం. అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నింటినీ సమాయత్తం చేస్తున్నాం. కలిసి వచ్చే సంఘాలన్నీ కలుపుకుంటాం. వారితో మా ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరితో విడివిడిగా చర్చలు చేస్తున్నాం. విరివిరిగా వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలు రాసుకుంటున్నాం. అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలని కలిసి ఐక్య కార్యాచరణతో ముందుకు పోతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.